Electric current in conductors. All metals are good conductors of electricity. Generally, the electric conduction in them can be explained by an electron theory. So electron theory ద్వారా మనం electric current conduction అనేది మనం explain చేయొచ్చు. So there is a strong force of attraction between first orbital electrons to the nucleus. So that's why it is very strong force in between these two. And for example, if you take negative electrons, outermost orbital electrons, that is conduction electrons or free electrons, so these electrons are far away from the nucleus. That's why very weak force of attraction between these two. That's why these electrons can easily come out from the valence electron. So ఈజీగా బయటికి రావడానికి అవకాశం ఉంది. సో దట్స్ వై దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, డ్యూ టు దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ కండక్షన్ ఎలక్ట్రాన్స్, కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద కండక్టర్స్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ క్యారీ ఛార్జ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే జనరల్గా సిల్వర్, గోల్డ్. సో జనరల్లీ సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ అల్యూమినియం, copper. So these are the good conductors. So out of these silver is very good conductor in electricity. So ఇక్కడ ఒక మెటల్లో కరెంట్ పాస్ అవ్వాలంటే, ఒక కండక్టర్లో కరెంట్ పాస్ అవ్వాలంటే జనరల్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. So for example, if you take 10 to the power approximately 10 to the power of 29 per meter cube, అంటే ఒక మీటర్ క్యూబ్ మెటీరియల్లో 10 to the power of 29 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ కండక్టర్. సో ఇందులో ఒక కంక్లూజన్ పాయింట్ ఏంటంటే కండక్టర్లో కరెంట్ పాస్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లిక్విడ్స్ తీసుకోండి. సో లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ తీసుకుంటే, సో ఇఫ్ యూ టేక్ ఎనీ లిక్విడ్ అండ్ గ్యాసెస్ తీసుకున్నారనుకోండి, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ తీసుకుంటే, సో దీంట్లో కరెంట్ కండక్షన్ టేక్స్ ప్లేస్ బై ద మూమెంట్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. సో ద కరెంట్ కండక్షన్ బోత్ పాజిటివ్ and negative. So this is very very important. కండక్టర్స్లో తీసుకుంటే కరెంట్ కండక్షన్ ఈజ్ డన్ బై ఓన్లీ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ charged carriers. So what is positive and negative charged carriers means positive ions and negative ions. ఓకే, సో అదే ఒకవేళ మెటల్లో అయితే దట్ ఈస్ సాలిడ్ మెటీరియల్ అయితే ఓన్లీ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ దట్ ఈస్ ఎలక్ట్రాన్స్, negatively charged particles. So this is the major difference between liquids and gases and metals. Okay, so మరి ఈ లిక్విడ్స్ని మనం తీసుకుంటే, లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ తీసుకుంటే, సో మనం క్లియర్గా అంటే ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్ కండక్టర్ సచ్ యాజ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, దీంట్లో మనం ఎక్కడ చూస్తాం అంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకుంటాం. ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఎలా ఫ్లో అవుతాయి అంటే ఎలాగా మూవ్ అవుతాయి అంటే when you apply an electric field, so the positive and negative ions are generating the current. సో ఒకవేళ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్లో మనకి కరెంట్ అనేది అలా జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఇన్సులేటర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఇన్సులేటర్స్కి వచ్చేసరికి కరెంట్ అనేది కండక్షన్ అవ్వదు. సో ఎందుకు కండక్షన్ అవ్వదంటే, సో బికాస్ ఆఫ్ all the electrons in insulators are bounded. So this is very important. There is no free electron. So దీంట్లో ఏంటి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. there is no free electron, only bounded electrons. So bounded electrons కాబట్టి దీంట్లో కరెంట్ అనేది పాస్ అవ్వదు. So it is very difficult. So even if you apply electric field also, there is no current is passing through the insulators. So examples ఏంటంటే వుడ్ కానీ
లేకపోతే ప్లాస్టిక్, లేకపోతే రబ్బర్, ఇంకేదైనా ఎట్సెట్రా ఏదైనా తీసుకోవచ్చు. సో కాబట్టి ఫైనల్లీ ఇన్ అవర్ డిస్కషన్ విల్ ఫోకస్ ఓన్లీ solid conductors in this chapter. Solid conductors, we are not discussing about liquids and gases. So ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. సో అదేంటంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నాను. సో ఇట్ ఈస్ ఎ కండక్టర్. సో ఇన్ దిస్ కండక్టర్ సో మెనీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. ఓకే, సో జనరల్గా ఆల్ కండక్టర్స్ ఇన్ ఆల్ అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రాన్ కూడా, ఓకే, సో నువ్వు ఎప్పుడైనా ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ దట్ ఈస్ హీట్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే జస్ట్ బై రబ్ చేయడం ద్వారా కానీ, హీట్ ఎనర్జీ ఇవ్వడం ద్వారా కానీ, దీస్ ఆల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కమ్స్ ఇన్ టు కండక్షన్ బ్యాండ్, దట్ ఈస్ కండక్షన్ ఎలక్ట్రాన్స్. దీస్ ఆల్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్స్ ఫ్రీలీ. అంటే ఎలా ఉంటాయంటే అవి, సో దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్, ఆల్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్స్ ర్యాండమ్లీ. అంటే సో ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా అది మూవ్ అవుతూ ఉంటాయి ర్యాండమ్లీ. So in different movements, different directions randomly. So this is nothing but electron cloud is there. In this electron cloud, all the electrons are moves in randomly. So if you observe, due to the మరి ఇక్కడ electrons move అవుతున్నాయి కదా, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంటే మరి కరెంట్ పాస్ అవ్వాలి కదా. మరి ఇఫ్ యూ టేక్ ఎనీ మెటల్, ఒక మెటల్ తీసుకున్నాను, ఇక్కడ ఒక వైర్ తీసుకున్నాను, కాపర్ తీసుకున్నాను. సో కాపర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లేదా గోల్డ్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సిల్వర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏదైనా ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఎలక్ట్రాన్ అనేది ఇలా మూవ్ అవుతుంది, డిఫరెంట్ డైరెక్షన్లో జిగ్జాగ్ పొజిషన్లో మూవ్ అవుతుంది. మరి జిగ్జాగ్ పొజిషన్లో మూవ్ అవుతున్నప్పుడు కరెంట్ అనేది పాస్ అవ్వాలి డెఫినెట్గా. మరి పాస్ అవ్వట్లేదు. బట్ దెర్ ఈస్ నెట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ దిస్ కాపర్ వైర్ ఈజ్ 0. ఎందుకంటే సో ఈ ఎలక్ట్రాన్స్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటాయి అంటే జిగ్జాగ్గా ఉంటాయి. ద వెలాసిటీస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆల్ ఆర్ డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే దేర్ ఈజ్ నో పర్టిక్యులర్ డైరెక్షన్ కాబట్టి ద యావరేజ్ థర్మల్ ర్యాండమ్ వెలాసిటీ ఈజ్ 0. So due to this there is no net flow of electric charge in a particular direction inside the conductor, hence there is no flow of current. So ఒకవేళ కరెంట్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే, ఒకవేళ ఇఫ్ దెర్ ఈజ్ నో ఇక్కడ మనం ఏంటి అప్లై చేయనప్పుడు, ఒకవేళ ఇఫ్ యూ అప్లై an external electric field, సో ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఏమవుతుంది, సో డ్యూ టు దిస్ ఇట్స్ అ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో all the electrons are repelled by the negative plate. That's why all the electrons are attracted by the positive plates. So that's why all the electrons are moving in this direction.